నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యి 2024 జస్ట్ 3 రోజులు మాత్రమే కంప్లీట్ అయింది. సో ఈ 3 రోజుల్లోనే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తీశారు, దెబ్బిచ్చారని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది. సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి తీర్పు వాయిదా వేశారు ఏప్రిల్ వరకు అనే దానికి సంబంధించి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మేడం నమస్తే. మీకి, మీ ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి, యాజమాన్యానికి, టెక్నికల్ స్టాఫ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. మీకు కూడా ఆ రోజే మా నాయకుడు చెప్పాడు. థ్యాంక్ యూ. సో ఈ అంశం గురించి మీరు ఏమంటారు అసలు? అంటే 2020 స్టార్ట్ అయ్యి 3 days లోనే జగన్మోహన్ రెడ్డికి తిరిగిలేని దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తోంది. చంద్రబాబు గారు విజయానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సుప్రీం కోర్టు నుంచి ఇలాగా రాజధానికి సంబంధించి తీర్పు వాయిదా వేయడం అనేది ఏ విధంగా చూడాలి? ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? మేడం ఆ రోజే చెప్పాడు జగన్, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. అమరావతి రైతుల రాజధాని. అమరావతి అనేది 5 అక్షరాల పదం కాదు, 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు. ఆ రోజు శాసనసభలో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అమరావతిలోనే రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు భూమిని సమీకరించి సేకరించి దాంట్లో రాజధాని కట్టాలని శాసనసభ వేదిక ద్వారా, దేవాలయం లాంటి శాసనసభ వేదిక ద్వారా ప్రకటించి తీరా అమరావతికి శంకుస్థాపన చేసి అమరావతిలో దాదాపు 10,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయం అయితే ఏమి, సెక్రటేరియట్ అయితే ఏమి, అసెంబ్లీ అయితే ఏమి, ఐఏఎస్ల బిల్డింగ్ అయితే ఏమి, హైకోర్టు అయితే ఏమి, ఎమ్మెల్యేల క్వార్టర్స్ అయితే ఏమి, రింగ్ రోడ్స్ అయితే అన్ని ఒక కొలిక్కి వచ్చి దాదాపు 70% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతికి కులాన్ని ఆపాదించి, అమరావతి రైతుల యొక్క త్యాగానికి కులాన్ని ఆపాదించి, ఇది అమరావతి కాదు అమరావతి, ఇది ఒక కులానికి సంబంధించిన రాజధాని అని చెప్పేసి కుల రాజకీయం చేస్తూ విశాఖపట్నం తీసుకెళ్తాను పాలనా రాజధాని అని చెప్పి 3 రాజధానులు అనేటువంటి కొత్త ఫార్ములా తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పారు, నువ్వు అటర్ ఫ్లాప్ అవుతావు, ప్రజల ముందు నువ్వు చేత్కరించబడతావు, ప్రజల ముందు నువ్వు బఫూన్ అయిపోతావు అని చెప్తే వినలేదు. నేను అడుగుతున్నా, 3 రాజధానులు పెడతానని ప్రకటించి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, కనీసం 3 గులకరాలనే నువ్వు వేసావా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. న్యాయస్థానంలో అంటే న్యాయ దేవత ముందు నువ్వు ఓడిపోయావు. అమరావతి కోసం భూముల త్యాగం చేసిన రైతుల యొక్క పోరాటంలో నిజాయితీ ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది అని సుప్రీంకోర్టు గుర్తించింది. నేను ఒకటే అడుగుతున్నా మేడం జగన్మోహన్ రెడ్డి గారిని, భూమిని త్యాగం చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా నీకు? నేను అడుగుతున్నా, నీకు చరిత్ర అంతా భూములు గుంజుకున్న చరిత్రే. మీ తాత రాజారెడ్డి దగ్గర నుండి, మీ నాయన రాజశేఖర రెడ్డి దగ్గర నుండి ఎస్సీలు ఎస్టీలు అసైన్మెంట్ భూములు గుంజుకుని నువ్వు 800 ఎకరాలు ఇడుపులపై ఎస్టేట్ పెట్టుకున్నావు. నీకు త్యాగాల విలువ తెలియదు, దానం విలువ తెలియదు. కానీ అమరావతి రైతులు అన్ని కులాల వారు, ఒక కమ్మ సామాజిక వర్గమైనా, ఒక రెడ్డి సామాజిక వర్గమైనా, ఒక ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనారిటీలైనా ఉన్న 1 ఎకరా 1 ఎకరా కూడా దేనికోసం ఇచ్చారు? ఈ రాష్ట్ర రాజధాని కోసం, 5 కోట్ల మంది ప్రజల కోసం దారాదత్తం చేశారు. సాధారణంగా ఎవరు భూమిని అంత ఇవ్వరు మేడం, భూమిని కన్న తల్లితో చూస్తారు. అటువంటిది ఈ రాష్ట్రం నేల 3 కారు పంటలు పండేటువంటి నేలని త్యాగం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తించకుండా నువ్వు వాళ్ళని వేధింపులు గురి చేస్తూ వాళ్ళ కౌలు సక్రమంగా వేయకుండా 3 రాజధానులు పెడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని అంట, విశాఖపట్నంలో పాలనా రాజధాని అంట, అమరావతిలో సచివాలయం పెడతాడు. ఎక్కడైనా చూసామా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా? ఆ రోజు చెప్పాం నువ్వు ఫెయిల్యూర్ అవుతావు అనేసి. పెద్ద ఏదో చేసేస్తాను పట్టేస్తాను అని ఏదో ఉత్తర ప్రగల్భాలు పలికావు. ఈ రోజు న్యాయస్థానం చెంపపట్టు లాంటి తీర్పు ఇచ్చింది. ఆ ఏప్రిల్కి కేసును వాయిదా వేసింది. ఏప్రిల్ తర్వాత నేను చెప్తున్నా మేడం, నారా చంద్రబాబు నాయుడు గారు మార్చిలో నోటిఫికేషన్ పడుతుంది, ఏప్రిల్లో పోలింగ్ జరుగుతుంది, మేలో రాజ్భవన్ మెట్లెక్కి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పైన నిజమైన విశ్వాసం చూపుతానని డాష్ 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 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మా నాయకుడు, అశేషమైనటువంటి ప్రజల మద్దతుతో. ఆ రోజు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎత్తిపోతాయి. రైతుల విజయం ఇది. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయంగా ఉంటుంది.
మొట్టమొదటి నిర్ణయం ఎక్కడైతే అమరావతి పనులు ఆగిపోయిందో అక్కడి నుండి అమరావతి పనులు పునరావృతం చేసి ప్రపంచం మెచ్చే రాజధాని కట్టబోతాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఇంతమంది రైతుల్ని వేధించావు, ఇంతమంది కార్మికుల్ని, ఇంతమంది కూలీల్ని వేధించి ఏం సాధించావు, ఏం మూట కట్టుకున్నావు నువ్వు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. 3 రాజధానులు కట్టాను అని చెప్పావు, ఒక చిన్న ఇటుకరా చేసిన దాఖలాలు ఉందా? నేను అడుగుతున్నానబ్బా, కరోనా టైంలో 3 మాస్కులు ఇస్తాను మనిషికి అని చెప్పి కనీసం 3 మాస్కులే ఇవ్వలేని ముఖ్యమంత్రి నువ్వు 3 రాజధానులు కట్టానంటే జనం నమ్మే పరిస్థితుందా? ఎక్కడి నుండి కడతావు? సెల్ఫ్ సపోర్టెడ్ క్యాపిటల్ అమరావతి అంటే, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ప్రజల యొక్క సహకారంతో, రైతుల యొక్క సహకారంతో స్వచ్ఛందంగా రైతులు ఇచ్చినటువంటి భూమి ఇది. అటువంటి దీంతో నువ్వు చేయకుండా నువ్వు పెత్తనాలకు పోయి ఊరికే పంతాలకు పోయి ఈరోజు పరువు పోగొట్టుకున్నావు శుద్ధంగా. న్యాయ దేవతే రైతుల పక్షాన్ని నిలబడింది. సుప్రీంకోర్టు అంటే ఆషామాషి కాదు, న్యాయ దేవత రైతుల పక్షం నిలబడి ఈ రోజు అంతిమ విజయం రైతులది కాబోతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. అంటే ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అమరావతి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేస్తున్నారు, అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అమరావతి రైతుల పోరాటం నిజం చెప్తాను, అజరామరమైన పోరాటం అది. ఎందుకంటే ఎండనకుండా, వాననకుండా, రాయనకుండా, రెప్పనకుండా, దుమ్మనకుండా, దూలనకుండా పిల్లల్ని, చంటి పిల్లల్ని సైతం అమరావతి పోరాట దీక్షా శిబిరాల్లో పెట్టుకొని మహిళలు ఆబాల గోపాలం 4 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ఇది. ఆ రోజు దీక్షా శిబిరాలు వేసినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమంటే ఏముందిలే, ఒక 2 రోజులకు పారిపోతారులే, ఏమైపోతుందిలే అని పోలీసులతో బెదిరించారు, లాఠీలతో కొట్టారు, మహిళల పైన బూటకాలతో తన్నారు, మహిళల్ని అవమానపరిచారు, కించపరిచారు, పోలీస్ కేసులు పెట్టారు. ఇన్ని వేధింపులు చేసినా, ఇన్ని కక్ష సాధింపులు చేసినా, ఇన్ని బాధింపులు చేసినా రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం చేసి ఇంకా కూడా కొనసాగిస్తున్నారు. పండగ లేదు, పబ్బం లేదు. ఇంకా ముఖ్యమైన విషయం మేడం, ఆశ్చర్యకరమైన విషయం అంటే 200 పైచిలకు రైతులు ప్రాణత్యాగాలు చేశారు. ముఖ్యమంత్రి దీన్ని గుర్తించుకోవాలి. 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటు వచ్చి గుండె ఆగిపోయి వివిధ కారణాల చేత. ఇవన్నీ ముఖ్యమంత్రి కనిపించవు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఆ రోజు 3400 కిలోమీటర్ల పాదయాత్ర చేసావు కదా, నీకు దమ్ము ఉంటే, ఉంటే, కలేజా ఉంటే చెయ్యి అమరావతి కూడా పాదయాత్ర ఈ రోజు అని చెప్పి సూటిగా ముఖ్యమంత్రి నిలదీస్తున్నా. అజరామజరమైనటువంటి పోరాటం. ఎందుకంటే ఇప్పుడు పైగా ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇది పెయిడ్ ఉద్యమాలంట. పేమెంట్ కోసం పనిచేసే వాళ్ళు నీ కార్యకర్తలయ్యా, రైతులు ఎప్పుడు పేమెంట్ కోసం పనిచేయరయ్యా, వాళ్ళ త్యాగాలకు సిద్ధపడినటువంటి వాళ్ళు రైతు. నేను ఒకటి చెప్తాను మేడం, అన్నం పెట్టేది అమ్మ అయితే ఆ అన్నం పండించే రైతు దేవుడితో సమానం అని అడిగితే, అటువంటి రైతు అది పేమెంట్ ఉద్యమం కాదు, ఒక ఎమోషనల్ తో, ఒక బాధ్యతతో చేస్తున్నటువంటి ఉద్యమం. పేమెంట్ ఉద్యమాలు అయితే 1 రోజు 2 రోజులు ఎత్తిపోయేవి ఉండవు. నీ దగ్గర ఉండేది పేటిఎం బ్యాచ్, 5 రూపీస్ పేటిఎం బ్యాచ్. దానికి మనం ఏం చేద్దాం, అందరికి ఒకే రకం ఉంటుంది ఆలోచనలు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ముఖ్యమంత్రి. అమరావతి రైతుల దగ్గర పోయి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. మాట్లాడితే ఒకరు చెప్తాడు మీటింగ్లలో, నిన్న మీటింగ్ పెట్టి చెప్పిండు ఆయన మన ముఖ్యమంత్రి గారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, 100 మందిని కాటేసి నాగభూమి శివలింగం వెనకాల దాక్కున్నట్టు నువ్వు 100 మందిని కాటేసి, బాధ పెట్టి, కించపరిచి, భయపెట్టి ఈరోజు ప్రజల వెనకాల దాక్కుంటున్నావు. నిన్ను ఇక సహించే పరిస్థితి లేదు. నీ చరిత్ర క్లోజ్. రేపో మాపో 3 నెలల్లో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పడటం ఖాయం. సో సుప్రీంకోర్టు ఇలా సంచలనమైనటువంటి తీర్పునివ్వడం అమరావతికి సంబంధించి చంద్రబాబు గారు తిరిగిన విజయం సాధించాలనే కాదు, ఈవెన్ అమరావతి రైతులు కూడా విజయం సాధించాలనే చెప్పుకోవాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సప్తగిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.